I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about the lesson metal carbonyls. In this lesson, we discuss about the structure of manganese and cobalt. Structure of manganese. It is an example of polynuclear carbonyls. So the formula is Mn2CO10 and the name is dimanganese decacarbonyl. In the solid state, manganese has octahedral structure. Each manganese atom is bonded to 5 CO groups and the sixth bond is present between two manganese atoms. Thus, Mn2CO10 contains 10 terminal CO groups and one manganese bond. సో సాలిడ్ స్టేట్లో తీసుకున్నప్పుడు ఈ Mn2CO10 స్ట్రక్చర్కి ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి మ్యాంగనీస్ ఆటము కూడా 5 CO గ్రూప్స్ తోటి బాండ్ అయి ఉంటుంది. అండ్ సిక్స్త్ బాండ్ ఎక్కడ ఉంటుంది అంటే 2 మ్యాంగనీస్ ఆటమ్స్కి మధ్యలో ఉంటుంది. Thus, Mn2CO10 contain 10 terminal CO groups. సో CO groups అనేవి ఎన్ని ఉంటాయంటే టర్మినల్ CO groups వచ్చి 10 ఉంటాయి. ఇంకా మ్యాంగనీస్కి మెటల్ బాండ్ వచ్చి ఒకటి ఉంటుందన్నమాట. The CO-Mn-CO linkage is linear. There are two square planes. The 4 CO groups and one manganese atom in each square plane are staggered. The two octahedron are linked to each other via manganese bond. సో ఇక్కడ మ్యాంగనీస్కిను సిఓకి మధ్య ఉన్న లింకేజెస్ తీసుకున్నప్పుడు ఇది మనకి లీనియర్ స్ట్రక్చర్ లాగా అపేర్ అవుతుంది. ఇందులో మనకి ఏముంటాయంటే స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు రెండు స్క్వేర్ ప్లేన్స్ ఉంటాయి. The 4 CO groups and one manganese atom in each square plane are staggered. ఒక్కొక్క స్క్వేర్ ప్లేన్లో కూడా ఎట్లా ఉంటుంది అంటే మధ్యలో మ్యాంగనీస్ ఆటమ్ ఉంటుంది, దాని కార్నర్స్లో 4 CO గ్రూప్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఆ రెండు స్క్వేర్ ప్లేన్స్ కూడా ఎలా ఉంటాయి, స్టాగర్డ్ ఫామ్లో ఉంటాయి. The two octahedrons కూడా లింక్డ్ టు ఈచ్ అదర్ వయా మ్యాంగనీస్ బాండ్. ఆ టూ ఆక్టాహెడ్రన్స్ కూడా ఎలా లింక్ అయి ఉంటాయంటే మ్యాంగనీస్ మెటల్ బాండ్ తోటి లింక్ అప్ అయి ఉంటాయి. ఇన్ బోత్ ఆఫ్ ది octahedron, manganese undergoes D2sp3 hybridization. సో ఇక్కడ మనకి ఈ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మ్యాంగనీస్ హ్యావింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s2 అనేది అండర్గోస్ D2sp3 హైబ్రిడైజేషన్. కాబట్టి మనకి ఇక్కడ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో మ్యాంగనీస్ తీసుకున్నప్పుడు దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కన్సిడర్ చేసుకుంటే గ్రౌండ్ స్టేట్లో 3Dలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. 4sలో 2 ఎలక్ట్రాన్స్, 4p వచ్చి 0 ఉంటుంది. అదే ఎగ్జైటెడ్ స్టేట్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ 3Dలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి పేరప్ అయిపోయి ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనకి Dలో ఉన్న 2 ఆర్బిటాల్స్ 4s ఆర్బిటాల్ ఒకటి, 4p ఆర్బిటాల్స్ 3 అంటే D2sp3. ఈ ఆర్బిటాల్స్ అన్నీ మనకి హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేసి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ జరిగే హైబ్రిడైజేషన్ ఏంటి అంటే D2sp3 hybridization. 5 hybrid orbitals overlap with 5 CO molecules and the sixth one overlaps with the sixth hybrid orbital of the second manganese atom to form manganese bond. సో మనకు అక్కడ ఫామ్ అయిన 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా 5 CO మాలిక్యూల్స్ తోటి ఓవర్లాప్ అవుతాయి. ఇంకా సిక్స్త్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ ది సెకండ్ మ్యాంగనీస్ ఆటమ్ తోటి ఓవర్లాప్ అయ్యి మ్యాంగనీస్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనం తీసుకుంటే స్ట్రక్చర్ వచ్చి మ్యాంగనీస్కి ఇట్లా ఉంటుంది. 2 ఆక్టాహెడ్రన్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినట్టు ఉంటాయి. ప్రతి స్క్వేర్ ప్లేన్లో కూడా మధ్యలో మ్యాంగనీస్ ఆటమ్ ఉంది. నెక్స్ట్ కార్నర్స్లో వచ్చి 4 CO గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఎలా లింకప్ అయి ఉన్నాయి అంటే త్రూ మ్యాంగనీస్ మెటల్ బాండ్ తోటి లింకప్ అయి ఉన్నాయి అనమాట. ప్రతి మ్యాంగనీస్కి మనకి ఎన్ని CO గ్రూప్స్ ఉన్నాయి, 5 CO గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ కూడా 5 CO గ్రూప్స్. సో టోటల్ వచ్చి 10 CO గ్రూప్స్ అనమాట. So Mn2CO10 is diamagnetic because here all the electrons in manganese atoms are paired.
Infrared spectra of this carbonyl indicates that there is no bridging CO group. The manganese distance is 2.92 angstroms, which is longer than iron distance in iron Ina carbonyl, that is Fe2CO9, because the latter has carbonyl bridge. సో ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే Mn2CO10 అనేది డయామాగ్నెటిక్ నేచర్లో ఉంటుంది. ఎందుకు అంటే మ్యాగ్నెస్లో ఉన్న ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పేరప్ అయిపోయినాయి కాబట్టి. సో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రా నుంచి మనకి ఏం తెలుస్తుందంటే ఈ స్ట్రక్చర్ గురించి, ఇక్కడ బ్రిడ్జింగ్ సివో గ్రూప్స్ ఏమీ లేవు, ఓన్లీ టర్మినల్ సివో గ్రూప్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా మ్యాగ్నీస్కి మధ్యలో డిస్టెన్స్ తీసుకుంటే ఎంత ఉంటుంది, ఇక్కడ 2.92 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది, విచ్ ఈజ్ లాంగర్ దాన్ ఐరన్ డిస్టెన్స్ ఇన్ ఐరన్ ఇనియా కార్బనైల్. ఎందుకు అంటే డిస్టెన్స్ అనేది లాంగ్ ఉండేది, ఇక్కడ ఐరన్లో మనకి తీసుకున్నప్పుడు ఐరన్ ఇనియా కార్బనైల్ ఏముందంటే బ్రిడ్జింగ్ కార్బనైల్ ఉంది. అదే మ్యాంగనీస్లో తీసుకున్నప్పుడు ఇక్కడ బ్రిడ్జింగ్ కార్బనైల్ లేదు కాబట్టి మెటల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేది మెటల్ బాండ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుందన్నమాట. Next, the structure of cobalt carbonyl. The cobalt atoms are in the trigonal bipyramid valence state. The molecule of CO2CO8 consists of two trigonal bipyramids with one edges in common. There are bridging as well as non-bridging. సో ఇక్కడ మనకి కోబాల్ట్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ట్రైగోనల్ బైపిరమిడ్ వ్యాలెన్స్ స్టేట్లో ఉంటుంది. ఈ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు 2 ట్రైగోనల్ బైపిరమిడ్స్ ఉంటుంది, ఒక ఎడ్జ్ కామన్గా ఉంటుంది. సో ఇందులో ఏంటి బ్రిడ్జింగ్ ఉంటాయి, అలాగే నాన్ బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి రెండు స్ట్రక్చర్స్ ఇచ్చారు, ఏ అండ్ బి. ఏ స్ట్రక్చర్లో తీసుకున్నప్పుడు ఇలాగా మనకి 2 ట్రైగోనల్ బైపిరమిడ్స్ ఉన్నాయి, ఒక్క కామన్ ఎడ్జ్ తోటి ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఈ కోబాల్ట్ ఆటమ్ తీసుకున్నప్పుడు ఎన్ని ఉన్నాయి, 3 టర్మినల్ సివో గ్రూప్స్ ఉన్నాయి, 2 బ్రిడ్జింగ్ సివో గ్రూప్స్ ఉన్నాయి. అలాగే ఈ కోబాల్ట్కి కూడా ఇక్కడ 2 టర్మినల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ బ్రిడ్జింగ్ గ్రూప్స్ ఉన్నాయి సివో గ్రూప్స్, అలాగే టర్మినల్ సివో గ్రూప్స్ కూడా ప్రజెంట్ అయి ఉన్నాయన్నమాట. సో బాండ్ స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్ CO2CO8, ఏ వచ్చి సాలిడ్ స్టేట్లో కోబాల్ట్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది, అదే సొల్యూషన్ స్టేట్లో తీసుకున్నప్పుడు కోబాల్ట్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది అనమాట. In the crystalline state, its structure is essentially the same as that of Fe2CO9 with one bridging. The diamagnetism and the closeness of cobalt atoms show that CO2CO8 molecule has CO-CO metal bond. సో ఈ క్రిస్టలైన్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఇది సిమిలర్గా మనకి ఈ కోబాల్ట్ స్ట్రక్చర్ అనేది సిమిలర్ టు Fe2CO9లో CO9 స్ట్రక్చర్ లాగానే సిమిలర్గా ఉంటుంది, ఇంకా డయామాగ్నెటిక్ క్యారెక్టర్ని చూపిస్తుంది అనమాట. ఇంకా ఏంటి అంటే ఇక్కడ ఈ కోబాల్ట్కి మధ్యలో మెటల్ బాండ్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ.